ఈరోజు మీరు వచ్చిన ఒకసారి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. సమయము అనుకూలించిన కొలది వీరైతే 2-3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనుషులతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము మనుషులను తన మాట వినాలని ఆశపడుతుంది. దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము సారాంశము మన హృదయాల్లోనికి డైరెక్ట్గా వెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఒక పోలిక చెప్తా ఉన్నాడు. సింహము పిల్లలు లేని గలవై ఆకలి గొంతు. సింహము అంటే అడవికి రాజు అంటారు. బహుశా మీరు వినుంటారు. సింహము ఎవరంట? అడవికి రాజు అంటే సింహానికి దాటిదేది లేదు, సింహం కన్నా బలమైనది లేదు. మృగానికి రాజు పులి, సింహము పులి రెండింటి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సింహము అడవిని పాలిస్తుంది అంటారు, అంటే అడవిని రూల్ చేస్తుంది సింహం. ఆ సింహం పిల్లలైనా సరే ఆకలేస్తారు. అంటే సింహం పిల్లలు లేమి అంటే లేకపోవడం, లేమి అంటే కరువులాగా, లేమంటే దరిద్రులాగా, లేమి లేకపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి ఆ సింహం పిల్లలు. కానీ ఒక మాట చెప్తా ఉన్నాడు, యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువా కుదరదు. అంటే సింహం పిల్లలకి ఆకలి అవ్వకుండా తన తల్లి చూసుకుంటుంది. సింహం పిల్లలకి ఆకలి అవ్వకుండా తన తండ్రి చూసుకుంటాడు. అంటే సింహం కన్నా బలమైనది లేదు కాబట్టి తన పిల్లలకి తనకి ఆహారం లేని రోజు లేకుండా చూసుకోగలుగుతుంది. అయినా సరే వాటి పిల్లలకి ఆకలి అయ్యే పరిస్థితి, అన్నం అది ఆహారం లేని పరిస్థితి ఉండొచ్చేమో, కానీ ఉంటుందేమో ఎప్పుడైనా ఒక రోజు. కానీ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా పొదువ అంటే తక్కువ, ఈ మేలు తక్కువ అయింది అనే ఆస్కారము యెహోవాను ఆశ్రయించిన వారికి ఉండదు అని చెప్తా ఉన్నాడు. దేవుడిని ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు, లేదా దేవుడిని ఆశ్రయించిన వారు ఏం పొందుతుంటారు, ఆశ్రయించడం అంటే ఏంటి అనే విషయాలు ఈరోజు మేము వచ్చిన ఆశపడతా ఉన్నాను. దేవుడిని ఆశ్రయిస్తే ఏ మేలు తక్కువ కాదు. మేలు అంటే ఏంటి? మేలు అంటే మంచి, మేలు అంటే శ్రేష్టమైనది, కీడు కాదు మేలు అంటే. చాలాసార్లు రాత్రి మాట్లాడుకుంటూ, రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో రాత్రి మాట్లాడుకుంటూ కొన్ని పదాలని అర్థం తెలుసుకోవడానికి మాట్లాడటం జరిగింది. మా చిన్నప్పుడు మేము ఎక్కువ బుక్స్ చదివాము. బుక్స్ చదివినప్పుడు వొకాబులరీ పెరుగుతుంది, పదాల యొక్క అర్థం పెరుగుతుంది. మా చిన్నప్పుడు చందమామ అనే ఒక స్కూల్ ఉండేది. మీకు తెలుసా? అక్కడ విన్నారా? చందమామ, బుజ్జాయి, తక్కువ అవి పిల్లల కోసం రాయబట్టి కథలు లేదంట. ఆ కథలో కథ చదువుతా ఉంటే ఒక్కొక్క పదానికి లేదా ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం వాడుతూ ఉండేవారు. దానివల్ల బుక్స్ చదవడం వల్ల వొకాబులరీ బాగా పెరిగేది, పదాల యొక్క అర్థం ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉండేది మాకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి బుక్స్ యొక్క అలవాటు నుంచి పూర్తి బయటకు వస్తారు. బుక్స్కి చదవడానికి, ఫోన్లో చదవడానికి లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో చదవడానికి తేడా ఏంటంటే, మీరు కొంతమంది గమనించారు. అంతకుముందు మనము బైబిల్ని పాఠశాలలో చదివాము. అంటే బైబిల్ ఏదైతే ఇప్పుడు మనం పుస్తకాలు పట్టుకుంటున్నామో దీనిలో చదివేవాళ్ళం. ఇప్పుడు చాలా ఎక్కువ మంది బైబిల్ ఫోన్లో చదువుతూ ఉన్నారు. ఫోన్లో చదవడం తప్ప అంటే తప్పు కాదు. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది. కానీ రెండింటికి ఒక తేడా చెప్పి మీకు ముందుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే బైబిల్ మనం చదువుతా ఉన్నామో, బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా బైబిల్ చదివే వాళ్ళకి ఇప్పటికీ ఏదైనా వాక్యం చెప్పినప్పుడు, ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు అది తీయడం చాలా సులువుగా ఉంటుంది. లేదా ఒక పదమో లేదా ఒక వాక్యము ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఆ వాక్యం ఎక్కడ ఉందో చూడటానికి మా చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను. బైబిల్ పుస్తకంగా ఉండే బైబిల్ చదివినప్పుడు, ఆ పుస్తకంగా ఉండే బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఆ రిఫరెన్స్ని లేదా ఒక పదము, ఒక సంఘటన గురించి చెప్తా ఉన్నప్పుడు, ఒక సమరస్థితి గురించి చెప్తా ఉన్నప్పుడు వెంటనే మన బ్రెయిన్ ఆ పేజీ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఫోన్లో చదివినప్పుడు అలా వెళ్ళవు. వాక్యము చదువుతా ఉన్నప్పుడు దానిలో ఉన్న ముఖ్యమైన విషయాలు లేదా అది మనతో మాట్లాడిన సందర్భంలో మనం మార్క్ చేసుకుని మళ్ళా దాన్ని చూసుకుని చదువుకున్న రోజు ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఫోన్లోకి వెళ్ళామో దానికి సారాంశాన్ని ఇప్పటి అనుభవాన్ని కోరుకుందామని నేను అనుకుంటా ఉంటాను. వీరైనంత వరకు వాక్యం చెప్తా ఉన్నప్పుడు పదాలకి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయాలని ఆశపడతా ఉన్నాను. మేలు అంటే మంచి. ఏంటంటే మేలంటే మేలు అంటే మంచి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ మంచి కూడా
తక్కువ అంటే అన్ని మంచులు నీకు ఉంటాయి అని దేవుని వాక్యం చెప్తోంది. ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే 31వ కీర్తన 19వ వచనం చదువుదాం ఒకసారి. 31వ కీర్తన 19వ వచనం చదువుతాం. నీ ఎందుకు భయభక్తి గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచే మంచి అనేది, మేలు అనేది ఎంతో గొప్పది. అంటే ఈ రెండు వాక్య భాగాల యొక్క సామర్థ్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడిని ఆశ్రయిస్తే మనకి మంచి జరుగుతుంది అని చెడు జరగదు. దేవుడిని ఆశ్రయిస్తే మనకి మేలే కానీ కీడు జరగదు. దేవుడిని ఆశ్రయిస్తే మనం పొందే మేలు ఎంతో గొప్ప మేలు పొందుతాము, కానీ కీడును పొందుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యానికి ఉన్న ఒక పేరు ఏంటంటే, అది దేవుని యొక్క వాక్యము అబద్ధం ఆడదు, దేవుని యొక్క వాక్యము మోసం చేయదు, దేవుని వాక్యంలో మోసము ఉండదు. దేవుని యొక్క వాక్యంలో మాట రాయబడిందంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది యథార్థంగా నిలిచి ఉండదు. నమ్ముతున్నారా? నమ్మి వాళ్ళందరూ ఒకసారి గట్టి సంవత్సరం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో మాట కనిపించిందో ఆ మాట తరాలు గడిచిపోతాయి, మనుషుల యొక్క జీవితాలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఆ మాట ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అలాగే నిలిచి ఉండదు. బైబిల్ యొక్క గొప్పతనం. దేవుడిని ఆశ్రయించే వారి యొక్క మేలు, దేవుడు సిద్ధపరిచిన మేలు, దేవుడిని ఆశ్రయించే వారు పొందుకునే మేలు, దేవుడిని ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కానీ ఇప్పుడు వాస్తవానికి వద్దాం. మరి దేవుడిని ఆశ్రయించిన వారి యొక్క కనపడుతున్న వారి జీవితాల్లో ఎన్నో కీడులు కనపడుతున్నాయి, ఎన్నో నష్టాలు కనపడతా ఉన్నాయి. చాలాసార్లు మన అనుభవము పెద్దలు చెప్పిన మాట కన్నా మెల్లగా అనిపిస్తున్నది. మనం అనుభవించినది ఎవరో చెప్పిన మాటల కన్నా ఎప్పటికీ ఉన్నతమైంది. మన అనుభవంలో ఏం కనపడుతుందంటే, దేవుడి దగ్గరికి వస్తున్నాము, దేవుడిని కలిగి ఉంటున్నాము, అయినా సరే మా జీవితాల్లో ఎందుకని నష్టపోతా ఉన్నాము. ఈ ప్రశ్న మీ జీవితాల్లో ఇప్పుడు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అనేక మంది జీవితాల్లో ఈ ప్రశ్న ఉంటుంది. అనేక మంది జీవితాల్లో దానికి ఆలోచన వస్తుంది. కానీ ఏదో సమయంలో ఏమనుకుంటారంటే, అయ్యో దేవుడిని ప్రశ్నించకూడదు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమన్నా ఉన్నాము అని సర్ది పెట్టుకుంటూ మనుషులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో మనం సర్దుకోవడం బాగా అలవాటు. మనకి అడ్జస్ట్ అయిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం మనకి అలవాటు. అది మంచిదే కొన్ని విషయాల్లో, కానీ కొన్ని విషయాల్లో ఆగి పరిశీలన చేసుకుని, పరిశోధన చేసుకుని, అవసరమైతే ఆ మనిషిని కనుక్కొని సరి చేసుకుని, స్థిరపరుచుకుని ఒక సమాధానం పొందుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. నేను ఈరోజు ఇప్పటి వరకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఏ మాట కూడా అబద్ధం కాదు. అది 100% నిజము. అది ఎప్పుడో జరిగింది, అప్పుడు చెల్లింది, ఇప్పుడు చల్లదనుకోవడం లేదు. ఎప్పటికీ అది సత్యమే, ఎప్పటికీ అది అనుసరించదగింది, ఎప్పటికీ స్థిరంగా నిలిచేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన జీవిత అనుభవాల గురించి చూసినప్పుడు మనం దేవుడిని నమ్ముకున్న వారిగా కనపడతా ఉన్నాము, దేవుడిని కలిగిన వారిగా కనపడతా ఉన్నాము. అయినా మన జీవితాల్లో అనేక విషయాల్లో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, అనేక విషయాల్లో కుటుంబాలు కృంగిపోతా ఉన్నాయి, అనేక విషయాల్లో లోటులు కనపడతా ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుందంటే దానికి కారణాలు చూడడానికి ఈరోజు ప్రయత్నించేద్దాం. ఆ కారణాల్లో వెళ్ళే ముందు ఆ కారణంలో ఒక కారణాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది చెప్పాలంటే ఆశ్రయము అనే మాట యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆశ్రయించడం అనే మాటకి అర్థాన్ని మనము అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఆశ్రయం అంటే ఏంటి? దగ్గర చేసుకోవడం. వెరీ గుడ్. ఆశ్రయం అంటే దగ్గర చేసుకోవడం. ఇంకా దేవుని రెక్కల కింద చేర్చబడటం. వెరీ గుడ్. ఇంకా అంటే ఇంకా అనుకున్నది అర్థం ఏంటంటే, మీరు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఇంకా కొంచెం కొన్ని విషయాలు అంటే ఆశ్రయించడం అనే విషయాన్ని చెప్పేటప్పటికి దేవుని రెక్కల కింద ఆశ్రయం ఉండటం, దగ్గర చేర్చుకోవడం, ఇంకా కష్టంలో ఉన్న వారిని దగ్గర తీసుకోవడం. వెరీ గుడ్. ఇంకా
చోటు ఇవ్వడం. వెరీ గుడ్. అంటే ఈ సమాధానాలు అన్నిటిని బట్టి నాకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, మనకి ఆశ్రయం అంటే తెలుసు. ఆశ్రయం అనే మాట మనం రోజువారీ మాటల్లో వాడకపోవచ్చు, కానీ ఆశ్రయం అనే మాట ఒక సారాంశం మనకు తెలుసు. ఆశ్రయం అంటే దగ్గరికి చోటు తీసుకోవటము. ఆశ్రయం ఇచ్చామంటే చోటు ఇవ్వటము. వెరీ గుడ్. అలాగే సహాయం చేయడం. ఆశ్రయం అంటే సహాయం చేయడము, చేరదీయటము, కాపుదల ఇవ్వటము, చోటు ఇవ్వటము. ఆశ్రయం అనే మాట ఇంగ్లీష్లో షెల్టర్ అనే మాట వాడతారు. నివాసం. ఆశ్రయం అనే మాట ఇంగ్లీష్ షెల్టర్ అని వాడతారు. మేము దివిసీమ ఆ ప్రాంతం ఉండేవారు. అక్కడ 90-77లో పెద్ద తుఫాను వచ్చినప్పుడు చాలా ఇల్లు దగ్గర 3 లక్షల ఇల్లు కొట్టుకుపోయినాయని గవర్నమెంటే అంగీకరించింది. కొన్ని వేల మంది చనిపోయిన గవర్నమెంటే అంగీకరించింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే షెల్టర్స్ అని పెట్టారు. అంటే అది పెద్ద బిల్డింగ్ లాగా ఉండేది. తుఫాన్ ఏదైనా వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ మీద దాక్కోవచ్చు. ఆ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళకి కాపుదల ఉంటుంది. ఆ బిల్డింగ్ వారికి నివాసంగా ఉపయోగపడేది. ఆ బిల్డింగ్ వారికి అకామిడేట్ చేసేది, చోటు ఇచ్చేది. మనం దేవుడిని ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడి యొక్క చోటు కోరుకోవడం, దేవుడి రెక్కల చాటున ఆశ్రయాన్ని కోరుకోవడం, దేవుడి యొక్క సహాయం కొరకు అడుగులు పెట్టడం, దేవుడే మన నివాసంగా కలిగి ఉండడం. అది ఆశ్రయం అంటే. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం తెలుసా, ఆశ్రయం అంటే చర్చికి రావడం దేవుని ఆశ్రయించడం అనుకుంటున్నాం. చర్చికి రావడం మంచిదే. చర్చికి రావడం వల్ల ఆశ్రయించడం అంటే ఏంటో తెలుస్తుంది, ఎవరిని ఆశ్రయించాలో తెలుస్తుంది, ఎలా ఆశ్రయించాలో తెలుస్తుంది. చర్చికి రావడం తప్పని నేను అనలేదు, కానీ చర్చికి రావడమే దేవుని ఆశ్రయించడం కాదు. చర్చికి రావడమే దేవుని యొక్క ఆశ్రయంలో నేను వెళ్ళిపోయాను అనుకోవడం కాదు. ఒక వ్యక్తిని ఆశ్రయించినప్పుడు, లేదా ఒక గృహంలోనికి ఆశ్రయాన్ని కోరుకున్నప్పుడు, ఆ గృహంలో మనకు చోటు ఉంటుంది, ఆ ఇంట్లో మనకు చోటు ఉంటుంది. మీరందరూ చర్చికి వస్తూ ఉన్నారు కదా, మన చర్చి లోపల ఎన్ని ఉన్నాయి. మేము వాళ్ళకి చదువుతూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఎలా చేస్తారో అప్పుడు మాకు గైడెన్స్ ఏమి ఉండేది కదా. జాబ్ లో తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఎలా చేస్తారో అప్పుడు గైడెన్స్ ఏమి ఉండేది కదా. చాలా ఇంటర్వ్యూ ఏంటి, ఏం మాట్లాడతారు, ఏముండదు, ఏమి ఉంటా ఉండేది. అప్పుడు మాకు తెలిసిన వాటిలో మేము ఏమనుకున్నాము అంటే, వాళ్ళు సభ్యులకు సంబంధించిన విషయాలు అడుగుతారు. తర్వాత నువ్వు ఎన్ని మెట్లు తెచ్చావు, లేకపోతే ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి ఎక్కడ అంటే అడుగుతారేమో అనుకునేవాళ్ళం. అది మీకు ఎవరికి ఇట్లా మీకు తెలుసో లేదో తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూలు 2 సార్లు ఇంటర్వ్యూలప్పుడు నిజంగానే మెట్లు ఎక్కడుంటే ఇలా, ఎందుకంటే ఆ వెళ్ళిన వాళ్ళు అడుగుతారేమో అని. కానీ చాలా ఎక్కువ సార్లు మనం చర్చి పట్టేటప్పుడు ఆ చర్చి ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోతున్నామో, మొదటి అడుగులోనే ఆగిపోతున్నామో అనుకుంటాను. దేవుడిని ఆశ్రయించడం అనేది ఖచ్చితంగా మన దీవెన వస్తుందని మనకు అర్థమైంది. దేవుడిని ఆశ్రయిస్తే మన జీవితాల్లో మేలు జరుగుతుందని మనకు అర్థమైంది. కానీ దేవుని రెక్కల చాటున ఆశ్రయాన్ని అడిగేవాళ్ళే మనం ఉన్నామా? దేవుడే మన నివాస స్థలంగా మనం ఉన్నామా? దేవుడికి మనకి మధ్య దేవుడు నువ్వు తప్ప నాకు సహాయం చేయడం వారికి ఎవరు లేదని చెప్పగలిగే స్థితిలో మనం వెళ్ళామా? ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం మాటలు. కానీ ఆశ్రయం అంటే వాక్యం నేను చెప్తాను, నేను కూడా మాట్లాడుతున్నాను. గజరా గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనము. ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడో అక్కడ మాట్లాడబడతా ఉంది. ఆశ్రయించేవాడు ఏం చేస్తాడో అక్కడ మాట్లాడబడతా ఉంది. ఆశ్రయించడం అంటే ఏంటో బైబిల్లో 4 సందర్భాల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆశ్రయించిన వ్యక్తి ఏం చేస్తాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎదురు గ్రంథము 6వ అధ్యాయము. అవునా, చెరలో నుండి విడుదల అంటే అక్కడ దేవుడిని ఆశ్రయించడం కొరకు, చెరలో నుంచి అంటే బానిసత్వం కొరకు తీసుకువెళ్ళిపోయిన వారు అలా తిరిగి వచ్చారు. అప్పుడు ఆశ్రయించడానికి వేరే రాజులు వారిని బానిసగా తీసుకెళ్ళిన వారు తిరిగి వచ్చారు యెహోవాను ఆశ్రయించడానికి. అలాగే ఇంకొక ప్రత్యేకత కలుగుతుంది. వాస్తవమా? దేశమందు అన్య జనులలో తాము ప్రత్యేకించుకొని ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించడం వరకు 2 రకాల గుంపులు వస్తూ ఉన్నాయి. దేవుణ్ణి
వారు ఒకరు చెరలో నుంచి విడుదల పొంది దేవుని ఆశ్రయం కొరకు మరలా తిరిగి వచ్చారు యెరూషలేముకి. ఆశ్రయము పొందే వారికి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే వారు చెరలో నుంచి విడుదల పొందిన స్థితిలో ఉండాలి. రెండోది ఏం చేస్తారంటే అక్కడ ఉంటూ అన్ని జనాంగంలో ఉంటూ ఉన్నవారు తమను తాము ఏం చేసుకున్నారని రాయబడతా ఉంది అక్కడ, ప్రత్యేకించుకున్నారు. హల్లెలూయా. ఒకటి చెరలో నుంచి విడుదల పొందారు, అప్పుడు ఆశ్రయించడానికి వచ్చారు. ఇంకొంతమంది ఏం చేశారంటే అన్య జనాంగంలో నుంచి తమను తాము ప్రత్యేకించుకున్నారు. దేని కొరకు? ఆశ్రయించడం కొరకు. మనం దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలంటే, లేదా మనం దేవుని యొక్క ఎప్పుడు దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకోగలమంటే, ఒకటి మనం ఉన్న చెరలో నుంచి విడుదల పొందాలి. చెర అంటే మాటకు సింపుల్గా చెప్పాలంటే జైలు అని అర్థం. ఇక్కడున్న వారు చెరలో ఉండటం అంటే అర్థం ఏంటంటే జైల్లో ఉండటం, అంటే మనకి తెలియని బంధకాల్లో ఉండటం. జైల్లో ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు బయట రావడానికి కుదరదు, ఎంత పెద్దోళ్ళైనా సరే. ఇప్పుడు చాలా మందిని చూస్తా ఉన్నాం కదా, పెద్ద పెద్ద మంత్రులైన వారు, ఎమ్మెల్యేలైన వారు, పెద్ద పెద్దోళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళు బయటికి పంపించేంత వరకు వీళ్ళు పెద్ద పెద్దోళ్ళైనా సరే వాళ్ళు బయట రావడానికి అవకాశం ఉండదు. మనం కూడా కొన్ని విషయాల్లో మనం కొన్ని విషయాల్లో బందీలుగా ఉంటాము. ఆ బంధకాల్లో నుంచి బయటికి వచ్చిన వారు మాత్రమే యెహోవాను ఆశ్రయించగలరు. దేవుని ఆశ్రయించగలిగిన వాళ్ళు, దేవుని ఆశ్రయించటం వరకు ఎవరు ముందుకు రాగలరంటే, లేదా దేవుని ఆశ్రయించే వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఒకరు చెరలో నుంచి విడిపించబడిన వారు, చెరలో నుంచి విడుదల పొందిన వారు, ఇంకొకటి తమను తాము ప్రత్యేకించుకున్నవారు. ఈ రెండు పదాలు ఒకదాని వెంట ఒకటి జరిగే రెండు సందర్భాలు. ఒకటి చెరలో నుంచి వారు విడుదల పొందారు, చెరలో నుంచి విడుదల పొందిన వారు తమను తాము ప్రత్యేకపరుచుకుని దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందుకు వచ్చారు. ఆశ్రయించే వ్యక్తులు చెరలో నుంచి విడుదల పొంది ఉండాలి. అంటే దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నానని చెప్పే వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి నేను ఆశ్రయించాను, నాకు ఏమేమి కొదువై ఉండదని వాక్యం చెప్తా ఉంది, నాకు అన్ని కొదువుగానే ఉంటున్నాయి ఏంటి, అన్నీ నాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏంటి అని దానికి అర్థం చేసుకోవాలంటే, నీవు విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నావా, బంధకాల్లో ఉన్న వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితాల్లో బంధకాల్లో ఉంటే, నిన్ను శాసించే పరిస్థితులు దేవుని కన్నా ఎక్కువైనవి ఉంటే, నువ్వు ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఏం మాట్లాడాలో బయటికి రాని సందర్భాల్లో నువ్వు ఉంటే, నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావు. నీ బంధకాలను విడిపించగలిగిన దేవుడు వాడు యేసు ప్రభు ఒక్కడే. దేవుని యొక్క వాక్యం నుంచి లోకాసు వార్త 1వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము చివరి నుంచి ముందు వచ్చినాన్ని మనము చూస్తే అక్కడ ఒక మాట కనపడతా ఉంటుంది. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకు, ఆ పైన వచనాల్లో బంధకములు అనే మాట కనపడతాము. ఒకసారి చదువుతారన్నా. లేదు, ఇక్కడ బంధకాల్లో ఇక్కడ క్షమించండి, లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అక్కడ 4లో చదువుదాం. చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. అంటే చెరలో ఉన్న వారిని విడిపించగలిగిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో వారు దేవుని ఆశ్రయించడానికి వచ్చారు. వచ్చే ముందు వారు చెరలో నుంచి విడుదల పొందించబడ్డారు. ఎవరి చేత? దేవుని చేత. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి బంధకం నుంచి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి బంధకమును మొక్కలైపోయేలాగా చేస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి బంధకంలో ఉన్న నిన్ను విడుదల పొందేలాగా చేస్తుంది. యేసు ప్రభువుకు రక్తానికి ఉన్న శక్తి ఏ బంధకమో నిన్ను ఆపలేదు. రెండో భాగాన్ని మనం చూసినట్లయితే ప్రత్యేకించబడటం.
ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు తమను తాము ఏం చేశారంట? ప్రత్యేకించుకున్నారు. నిజానికి విడిపించడం, ప్రత్యేకించబడటం ఈ రెండు మాటలు సంఘం కొరకు వాడబడిన మాటలు. కొత్త నిబంధనలో సంఘము అని ఏదైతే పిలువబడతా ఉందో, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని విని తమ శిష్యుల చేత ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని ఏ మాటల గురించి అయితే వారు ఎదురు చూశారో ఆ మాటలు ప్రకటించబడినప్పుడు వారి హృదయాలను దేవుని తట్టు తిప్పుకున్నప్పుడు వారు బంధకం నుంచి విడిపించబడ్డారు. ప్రతి బంధకము కొట్టివేయబడింది. వారు ప్రత్యేకించబడ్డారు. సంఘం అనే మాటకు గ్రీక్ భాషలో వాడబడిన పదము ఎక్లీషియా. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, బయటికి పిలువబడిన వారు, బయటకు పిలువబడిన వారు. ఎక్కడి నుంచి బయటికి పిలువబడ్డారంటే బంధకాల్లో ఉన్న వారిని బంధకాల్లో నుంచి బయటికి పిలువబడ్డారు. ఎందుకొరకు పిలువబడ్డారంటే ప్రత్యేకంగా ఉండటం కొరకు పిలువబడ్డారు. చాలాసార్లు ప్రత్యేకంగా ఉండటం అంటే మనకు వేరే ప్లేటు, తినడానికి వేరే ప్లేటు, తాగడానికి వేరే గ్లాసు, పండుకుంటానికి కప్పుకోవడానికి వేరే ఒకటి, ఇవన్నీ అనుకుంటాం, మంచిదే. అవన్నీ వేరే వేరే ఉండటం మంచిదే. కానీ ప్రత్యేకించబడటం అంటే ఈ లోకము యొక్క పాపములో నుంచి ప్రత్యేకింపబడాలి. ఈ లోకము యొక్క పాపపు ఆలోచన నుంచి ప్రత్యేకించబడాలి. పాపము చేసే వ్యక్తులలో నుంచి ప్రత్యేకింపబడాలి. దానికి మన బలం సరిపోదు. విడిపించబడటానికి మన బలం సరిపోదు. ప్రత్యేకించబడటానికి మన బలం సరిపోదు. కానీ అక్కడ రాయబడిన రెండు మాటలు అవి మనుషులతో చేయబడిన పనులు. చెరలో నుంచి విడుదల పొంది తిరిగి వచ్చారు. ప్రత్యేకంగా ఉండటానికి తాము సిద్ధపరుచుకున్నారు. ఈ రెండు ఎందుకు జరిగినాయి అంటే, ఎలా జరిగినంటే దేవుని యొక్క సహాయంతో జరిగినాయి. కొన్ని బంధకాలు ఉంటాయి మన జీవితాల్లో, అంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, మనకంటూ మనం తయారు చేసుకున్న కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, మనకంటూ మనం పెట్టుకున్న కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ బంధకాలు. మనం అనుకున్నదే చేయడానికి ఇష్టపడతాం. మనం కావలసిన దాన్ని పొందుకోవడానికి ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యానికి దేవునికి మనం చోటేమో చాలాసార్లు. మనుషులైన వారు అనేక బంధకాల్లో ఉంటా ఉన్నారు. ఆ బంధకాల్లోంచి విడిపించడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు. బంధకాల్లోంచి ఉన్నవారిని, చెరలో ఉన్న వారికి విడుదలను ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. అదే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి విడుదల నీ జీవితంలో జరిగిందా? విడిపించబడిన తర్వాత ప్రత్యేకించబడిన జీవితం నీకుందా? రెండు దశల్లాగా రెండు వేరు వేరుగా కనబడతా ఉన్నాయి. కానీ ఇది ఒకటే. నా అది చూసుకుంటాను. ఆ ఫ్యాన్ చూసుకున్నాను. ఇటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నా జీవితంలో నీకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో నేను కొనసాగానని చెప్పినప్పుడు, నా జీవితంలో నీకు ఇష్టమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను ఒప్పుకున్నప్పుడు, ఆ బంధకాలు ఆయన యొక్క రక్తము చేత కడిగి పవిత్రపరచబడతాయి. బంధకం యొక్క సంఖ్యలు కొట్టివేయబడతాయి. ఎప్పుడైతే దేవుడు నన్ను కడిగి పవిత్రపరిచాడు కాబట్టి నేను దేవుని కొరకు జీవిస్తాను నిర్ణయం తీసుకుంటావో అది ప్రత్యేకపరచబడతాం. ఆశ్రయించడం అంటే మనం ఏమనుకుంటామంటే, మనకు తెలిసిన భాషలో మనకు అనుభవంలో నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి నువ్వే నాకు దిక్కు, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని అడగటం ఆశ్రయించడం అనుకుంటాము. నిజమే, అది ఆశ్రయించడంలో భాగమే. కానీ ఆశ్రయించడం అంటే ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారంటే, వారు దాసత్వం నుంచి చెరలో నుంచి విడిపించబడ్డారు. అలాగే వారు ప్రత్యేకించబడిన వారిగా ఉండటానికి ప్రత్యేకించుకుని బయటకు వచ్చారు. ఈ ఇద్దరు మాత్రమే యెహోవాను ఆశ్రయించిన వారని వాక్యం ప్రకారం మనకు అర్థమవుతుంది. నువ్వున్న బంధకాల్లో నుంచి విడిపించబడ్డావా? ఏ బంధకాల్లో నేను ఉన్నానని అడుగుతారు చాలామంది. యేసు ప్రభువుని కూడా చాలామంది అడిగారు, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా లేమే, మేము ఎవరికి బానిసలుగా లేమే, నువ్వేంటి దాసత్వం గురించి మాట్లాడుతున్నావు అంటే యేసు ప్రభువుకు సమాధానం చెప్తాడు. ఏమంటాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. పాపం చేయు ప్రతివాడు పాపం యొక్క బంధకాల్లో బంధించబడి ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే, రోజులో ఏదో సమయంలో తను అనుకున్నది చేయాల్సిందే. బంధకం అనే మాట మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బంధకం అనే మాట మీకు సులువుగా అర్థం అవ్వాలంటే,
ఈ సెల్ ఫోన్ అనేది సెల్ ఫోన్లో మీరు ఎంతమంది బంధించబడి ఉన్నారు ఈరోజు చెప్పాలంటే? అంటే సెల్ ఫోన్ మనకు సహాయం చేయడం కొరకు ఒక మంచి ఇన్వెన్షన్ అది. కానీ సెల్ ఫోన్ మనల్ని బంధిస్తుందా బంధించట్లేదా? చాలా మంది మంచి సమాధానం చెప్పారు. చాలా చాలా మంచిది. ఎలా బంధిస్తుంది? టైం చూస్తారంట. వెరీ గుడ్. ఇంకా ఆకర్షిస్తుంది. వెరీ గుడ్. ఇంకా టైం పాస్ అవుతుంది. వెరీ గుడ్. ఇంకా ఏనా పనులు చేసుకోకుండా కొన్ని మనకి రియాలిటీ బయటకు వస్తుంది. సెల్ ఫోన్ చూడకుండా అంటే మీకు అందరు కూడా ఉంటుంది కదా, దాంట్లో డిజిటల్ వెల్బీయింగ్ అని ఒకటి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినప్పుడు మొన్న అంతా మాట్లాడుతూ ఉన్నాను. అది చెప్పాను, నాన్న ఫోన్ ఎక్కువ చూడక, ఫోన్ ఎక్కువ పట్టుకోక అని చెప్పాను. పెద్దోడే చెప్తే లేదన్నా నేను ఎక్కువ చూడను అన్నాడు. 10 గంటల నేను మార్నింగ్ అనుకుంటా 10-11 గంటల చూసినప్పుడు నీ ఫోన్ ఒకసారి ఇస్తావా ఇచ్చాడు. వెంటనే ఓపెన్ చేసి చూపించాను. అప్పటికే 4 గంటల 14 నిమిషాలు చూశాడు. అప్పటికే నేను కలిసేటప్పటికి దగ్గర మధ్యాహ్నం లోపలే అప్పటికే దగ్గర 4 గంటల 15 నిమిషాలు 4 గంటలు చూశాడు. సెల్ ఫోన్ చూడడం ఎప్పుడు ఉంటుంది ఎక్కువసేపు? లేదో పనిలో ఉంటారు, సాయంకాలం ఒక టైంలో చూస్తారు కదా. ఇంకా డే చాలా ఉంది, ఎంతసేపు చూస్తారు. అప్పుడు అన్నాడు వెంటనే, నేను ఏం కాదని మా ఆవిడ వస్తుంది అంటే ఫోన్ చూడటం తప్ప పాపం అంటే తప్పు పాపం కాదు, కానీ అది మనల్ని కంట్రోల్ చేసే పాపం. తర్వాత నువ్వు ఏం చూస్తున్నావో దాన్ని బట్టి అది పాపమా ఉప అనేది డిసైడ్ అవుతుంది. ఈ రోజులో కోరుకున్న శక్తి ఏంటంటే మనం ఏం చూడాలో అదే డిసైడ్ చేస్తాం. నువ్వు చూడరాని వాటిని చూసేలాగా కూడా నువ్వు ప్రేరేపిస్తుంది. అది 1 నిమిషం 2 నిమిషాలు అనుకుంటూ దాన్ని పడిపోతాం. సరే, మిగతా వాళ్ళందరూ నాకు వదిలేద్దాం. మన చేతిలో ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతాం. ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు, ఎప్పుడు చూస్తున్నావు అనేది ఖచ్చితంగా మీరు ఒక కాన్షియస్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వినపడతారా? ఇది మనం కొన్నిసార్లు రూల్స్ లాగా పెట్టుకుంటాం కదా. మా తెచ్చిన రాజుల ప్రాంతాలని ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, ఇవన్నీ మా తెచ్చిన కొన్ని రూల్స్ లాగా. ఇది కూడా ఒక రూల్ లాగా అనుకోండి. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్తే వాష్రూమ్కి వెళ్ళండి, మంచిగా తాగండి, పండుకోండి, ఫోన్ చూడదు. దీని మధ్య ఇది పెడతాను కదా, వాక్యం కూడా పెడతా ఉన్నాను కదా, దాంట్లో రోజు ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు ఎందుకు చూసారో చూడవచ్చు. మన తెచ్చిన వాళ్ళు 1 పావుకి 2 పావుకి 3 పావుకి చూసారా? బయట ఇచ్చిన చోట్ల నా వాక్యం నా స్టేటస్ని చాలాసార్లు డిగ్రీలో 200 మంది చూస్తూ ఉంటారు. తక్కువ 200 మంది చూస్తారు. మన తెచ్చిన వాళ్ళంతా కలిసి 30 మంది 20 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా బయట వెళ్ళి వాళ్ళైనా సరే రాకపోతే స్టేటస్ చోట్ల మ్యాక్సిమం 12 పావు దాటితే అది ఫోన్ వాళ్ళు ఫోన్ పట్టుకోవట్లేదేమో అనుకుంటా నేను. ఏం చేయొచ్చు ఆ టైంలో, లేచి టైంలో ఒకటి వీలైతే ప్రార్థన చేసుకోండి, చాలా మంచి విషయం అది. ప్రార్థన కలిసి పెద్దలనుకోండి. ఆ టైంలో ఫోన్ చూడదాము. ఫోన్ అనేది ఒక భయంకరమైన ఎడిక్షన్. అది ఏమి చేయకుండా ఉండడానికి హ్యాక్ అవుతుంది. చాలా మంది పిల్లలకి నేను అనుకుంటే మా పిల్లలు చాలా మంది కళ్ళు సరిగ్గా కనపడలేదు అనుకుంటాను. నేను చాలా చూపు తేడా వచ్చింది. ఎక్కువసేపు ఫోన్ నుంచి కళ్ళు పోతాయి. వీళ్ళందరూ ఒకసారి లైట్ అసెంట్ చేసి కూడా బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకైతే తెలుసా, ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చదవడానికన్నా ఎక్కువ టైం ఫోన్ మనల్ని బంధిస్తా ఉంది. కనీసం ఫోన్ అనే బంధకం నుంచైనా మనం విడిపించబడ్డామా? ఏదో ఆశ్రయిస్తామని చెప్తున్నాం. నేను అతను అంతసేపు చూస్తున్నాను అనుకోలేదు. నేను 4 గంటలు చూసిన ఆ ఫోన్ చూసిన అతను అంతసేపు చూస్తాడు అనుకోలే. ప్రజానికి ఏంటంటే అసలంతా నైట్ మొదలు అంటే రోజులో కనీసం 8-9 గంటలు ఫోన్ చూస్తూ ఉండే వ్యక్తి ఫోన్ అనే దాంట్లో బంధించబడి ఉన్నాడు. దాని నుంచి బయట రాట్లా. ఫోన్ తక్కువసేపు చూడండి, మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లలకి దేవుడి గురించి చెప్పండి, మీ పిల్లలకి ఎలా ఉండాలో చెప్పండి, లేకపోతే మీ పిల్లలకి మీ జీవితంలో జరిగిన తప్పులు చెప్పండి, ఏ విషయాల కోరికలు చెప్పండి. ఇంకా వీలైతే 10 నిమిషాలు చర్చ వచ్చి ప్రార్థన చేసుకోండి.
దయచేసి ఫోన్ని ఎక్కువ వాడద్దు. ఫోన్ పిల్లలకి ఎక్కువ వద్దు. ఫోన్లో పిల్లలు బొమ్మలు పెట్టినా అంటున్నారు కదా, బొమ్మలు ఏమొస్తుంది చూసేటప్పుడు మీరు కార్టూన్ నెట్వర్క్ పెట్టారంటారు కదా, అక్కడ ఏమొస్తుంది తెలుసా మీరు? కార్టూన్ నెట్వర్క్ చూసారు లేదు చూడండి, కార్టూన్ నెట్వర్క్ లేదు. ఒక సినిమాలు వస్తే ఆ సినిమాలు మీరు చూసుకోండి. ఎందుకంటే మంచి సినిమాలు వస్తుంది, చెడ్డ సినిమాలు వస్తుంది తెలుసు. దాన్ని చూడవని చెప్పాలని మీరు చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త లేటెస్ట్ మూవీస్ చూసి ఏం చెప్తున్నారు, అది మీ ఇష్టం. పిల్లలకి మా ఏజ్ మా టైంలో 9th క్లాస్ వరకు లవ్ అనే మాట తెలియదు. మేము తల్లిదండ్రులు పెరిగిన 9వ తరగతి వరకు లవ్ అంటే తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా లవ్ అంటే తెలుసు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? జనరేషన్ అప్డేట్స్ కన్నా చుట్టూ ఉన్నది. అంటే ఇటు మూడు తగ్గేది మూడులా ఉంటుంది. వెరైటీ మాట్లాడతాను. సిన్సియర్ అప్పుడు ఉంటాడు, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సిన్సియర్ ఇచ్చారు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. చెప్పాడు అది అంతా ఎవరికి వస్తూ ఉంటారు, పిల్లలకి వస్తూ ఉంటారు. భార్య గర్ల్ ఫ్రెండ్ రెండు వేరే వేరే సెక్షన్లు రంగమైపోతుంది పిల్లలకి. భార్య వేరు, గర్ల్ ఫ్రెండ్ వేరు. గర్ల్ ఫ్రెండ్ ఏదో చేయాలి. పిల్లలు ఏం చూస్తున్నారో అర్థం చేసుకోవడం ప్రయత్నించేది. చూడండి వద్దు. గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక డ్రీమ్ అలా మారిపోతుంది మనిషి. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అది మనిషే దానికి ట్రీట్ చేస్తున్నారు. పిల్లలు మా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను, అడుగుతూ ఉంటాను. జోష్ యూకేజీలో ఉంటాడు, ఎల్కేజీ అని యూకేజీలో వచ్చాడు. వాటి డేవిడ్ స్కూల్లో ఒక అమ్మాయి తెలుసుకోండి కదా, డేవిడ్ మొత్తం రాసేస్తాను. అంటే ఇల్లు ప్రతిసారి కొంచెం ఎమోషనల్ ఎక్కువ వస్తూ ఉండేది. అందరూ అలవాటు మొత్తం తెలుసు నాకు. చిన్నప్పుడు బాగా కష్టపడి బాగా అన్ని ఎక్కువ ప్రయాణం ఉండే, ఎక్కువ తీసుకెళ్తా ఉండేవాళ్ళు, చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కేసు చూస్తూ ఉండేది. చూపించి కొన్ని రోజులకి టీచర్ చెప్పాడు మొత్తం కేవలంగా రాసిన డేవిడ్ ఒక చిన్న చూసాడు. అప్పుడు ఏం కష్టపడాలి, తర్వాత ఆటలు కూడా కష్టపడాలి, ఏది చిన్న కొట్టుకుపోయింది. కానీ బంధకాల నుంచి విడుదల వాళ్ళు దేవుడు. ఈరోజు మన పిల్లలను తర్వాత వాళ్ళని మనం అనుకున్న పరిస్థితులకి అలా తీసుకెళ్ళిపోతాం. మన సంఘంలో పిల్లలు నాకు చాలా బాధ అనిపిస్తాం. మనకి సరే చదువు లేదు, ఉద్యోగాలు రావట్లేదు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తా ఉన్నారు. నువ్వు నీ పూర్తిగా గడిపే సమయాన్ని, టీవీతో గడిపే సమయాన్ని మోకరించి ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు మా బిడ్డలు కార్యాలు చేస్తారు. ప్రపంచంలో పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. చాలా కష్టపరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతా ఉన్నాం. మనం దేవుడి సన్నిధికి వస్తున్నాము, నీ దేవుడిని ఆశ్రయిస్తున్నాము. కాబట్టి నీ బంధకాల్లో నువ్వు కొనసాగుతున్నాయి, అన్ని రకాలైన బంధకాల్లో కొనసాగుతున్నాయి. చెడ్డ వాటి విషయంలో, బూతుల విషయంలో, మోసం విషయంలో, నీకంటూ ప్రత్యేకమైన సీక్రెట్ ప్రపంచం ఉంటుందో అన్నింటిలో నువ్వు కొనసాగుతూనే నేను దేవుడిని ఆశ్రయిస్తాను అనుకుంటున్నాము. నేను ఆశ్రయించేది దేవుడిని కాదని అర్థం చేసుకో. ఒకసారి దేవుడిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఏ పేరు నీకు మొదల అయ్యడు. కొన్నిసార్లు నువ్వు ఎదురు చూసేది ఆలస్యం వచ్చిన బెస్ట్ నీకేస్తారు దేవుడు. మనం దాని వరకు చూడగలుగుతున్నామా? ఇంతకుముందు మగవాళ్ళు పాపంలో ఉండేవారు ఎక్కువ. మగవాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్పీడ్ ఉండేది, దేవుడి విషయం మనం నేను మాట్లాడాల. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అదే ప్రపంచం అయిపోయింది. ఫోన్ అనేది చాలా చాలా భయంకరమైన విషయం. మాకు కనపడేది మాకు అర్థమయ్యేది. మీరు ఎలాంటి పంపకాలు మాకు నచ్చలేదు. దేవుడిని ఆశ్రయించే వారికి ఏమీ పదవైనదో, దేవుడిని ఆశ్రయించేవాడు విడిపించబడిన వ్యక్తిగా ఉంటాడు. దేవుడిని ఆశ్రయించేవాడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటాడు. నీ జీవితంలో విడిపించబడిన జీవితం ఉందా? నీ జీవితంలో విడుదల పొందిన పరిస్థితి ఉందా? నీ జీవితంలో ప్రత్యేకించబడిన జీవితం నీకు ఉందా? ప్రత్యేకించబడిన జీవితాన్ని కావాలని తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రత్యేకించబడిన జీవితం అంటే నేనంటూ ప్రత్యేకంగా కూర్చుంటాను, ప్రత్యేకంగా ఎవరి అది కాదు. ప్రత్యేకించబడడం అంటే లోకంలో నుంచి పాపంలో నుంచి ప్రత్యేకించబడడం. మన అభిప్రాయంలో చదివినప్పుడు అదే ఉంది కదా, అన్య జనాంగం నుంచి
తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. ఈ అన్ని జనాంగం ఎవరంటే వారు లోకంలో ఉన్న ప్రతి పాపంలోనూ ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి పాపంలోనూ పారిపాల్సి ఉన్నవారు. ఈ అన్ని జనాంగం ఎవరంటే దేవుడి స్థానంలో దేవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి దాన్ని పూజించేవారు. ఈ అన్ని జనాంగం ఎవరంటే వారి దేహము దేవుడి కొరకు సిద్ధపడుతుందనే విషయాన్ని మర్చిపోయి దేహంలో చేసే ప్రతి పాపాన్ని చేసేవారు. అన్ని జనాంగం ఎవరంటే దేవుడి యొక్క మహిమను విగ్రహాలుగా మార్చేవారు. దానిలోంచి ప్రత్యేకింపడ్డారు. వాక్యం ఇచ్చిన వారి ద్వారా నిన్ను దేవుడి కొరకు ప్రత్యేకించబడిన స్థితిలో కొనసాగుతున్నావా? దేవుడి కొరకు ప్రత్యేకించబడిన స్థితిలోకి కొనసాగడానికి సిద్ధపడిన వారిగా ఉన్నావా? నేను దేవుడికి చెందిన వ్యక్తిని, ఈ లోక సంబంధంలో ఏ పాపానికి నా మీద అధికారం లేదు అని చెప్పగలుగుతున్నావా? నిన్ను చూసిన వారు నీ జీవితంలో దేవుడి పోలికను చూడగలుగుతున్నారా? లేకపోతే పాపం చేసే మనుషులకు పోలికను చూడగలుగుతున్నారా? దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాల్సిన మనము లోకాన్ని ఆశ్రయించే వారిగా, పాపాన్ని ఆశ్రయించే వారిగా ఉంటామా? మనకి కనీసం చిన్న చిన్న విషయాలు కూడా ఎక్సెల్ ఇష్యూస్ లేవు. మనకి దేవుడిని ఆశ్రయించాలని చెప్పుకుంటా ఉంటాము, మనం మనుషులు మోసం చేయడానికి సిద్ధపడతాము. మేము దేవుడిని నమ్ముకున్నాను చెప్తా ఉంటాము, మనం వంచాలు ఇస్తూ ఉంటాం. మేము దేవుడిని నమ్ముకున్నాను చెప్తా ఉంటాము, మనము దొంగతనం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ మన దేవుడిని దగ్గరికి వచ్చి, దేవా నీ దగ్గరికి వస్తున్నాను కదా, నాకు సహాయం దొరకట్లేదు ఏంటి, దేవా నీ దగ్గరికి వస్తున్నాను కదా, మా జీవితాల్లో ఎందుకు సృష్టించే వాళ్ళు ఉంటా ఉన్నాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ ద్వారా మనము మోసపరచుకోవడానికి, మోసం చేయడానికి దేవుడు మనిషి కాదు. దేవుడి వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ప్రత్యేకపరచుకో, నిన్ను విడుదల పొందుకో. ఈరోజు మన సంఘానికి నిలుస్తున్న తెలుసా? నీకున్న సమయంలో రోజులో కొద్దిసేపు అసలు ఒక అరగంట సేపు వేస్తే మీ పిల్లలు సినిమాలు అయ్యొచ్చు, టీనేజర్స్ అయ్యొచ్చు, పెద్దవాళ్ళు అయ్యొచ్చు, ఒకవేళ పిల్లలు అయిపోయి కూడా ఉండొచ్చు. వారి కొరకు మోకరించి ప్రార్థన చేయడం, వారి కొరకు మోకరించి ప్రార్థన చేయడానికి తగిన జీవితాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడు. మన పిల్లల విషయంలో మనం సంతోషపడే రోజు, మన పిల్లల విషయంలో అనేక మంది మన సాక్షాత్కారం నిలబడే రోజు ప్రతిరోజు మన జీవితాల్లో ఉండాలి. అపవాది మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుడిని ఆశ్రయించావు, నువ్వు దేవుడికి వెళ్తున్నావు, తెచ్చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, నీ సంఘంలో నువ్వు ముఖ్యమైన వ్యక్తి అన్నీ చెప్తా ఉన్నావు. లేదు, నీ జీవితం సరిచేయబడిన జీవితంగా ఉంది. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా కొనసాగుతూ నీ కుటుంబాన్ని ప్రత్యేకపరచబడిన స్థితిలో నువ్వు కొనసాగు. అది మాత్రమే దేవుడిని ఆశ్రయించడం. పిల్లలకు దేవుడి గురించి చెప్పండి, అనేక మంది దేవుడి గురించి ప్రకటించడానికి సిద్ధపడండి. దేవుడిని ఆశ్రయించిన వారు ఏ వెలుగు పదవి ఉండదు అని మాట మన జీవితాలు నెరవేర్చబడాలి. ప్రత్యేకించుకోవడం అంటే ఏంటి, లేదా దేవుని యొక్క వినిపించుకోవడం అంటే ఏంటంటే ఒక వాక్యం చూపించి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పాత నిబంధనలో ప్రత్యేకించబడటము, పాత నిబంధనలో చెరలో నుంచి విడుదల పొందడం యొక్క సారాంశాన్ని పౌలు రోమపట్టణంలో సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే నీ శరీరమును పరిశుద్ధమైన దానిగా దేవుడిని సమర్పించుకుంటావు. అంటే నీ కనులు వ్యర్థమైన వాటిని చూడవు, నీ కనులు పాపమును చూడవు. పాపములో నుంచి జయ జీవితం కలిగిన కనులు నీకుంటే నీ పెదాలు చెడ్డ మాటలు మాట్లాడవు, నీ పెదాలు మనుషులను మోసం చేయవు, నీ పెదాలు దేవుని దగ్గర కన్ఫెస్ చేస్తాయి, ఒప్పుకుంటాయి. ఎటువంటి పరిస్థితులు ఉండవు. శరీరం అంతా గురించి మాట్లాడుతున్నాడు. నీ చేతులు మనుషులకు సహాయం చేసే చేతులుగా ఉంటాయి, నీ చేతులు పాపం చేసే చేతులుగా ఉండవు. నీ కాళ్ళు దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు పరిగెత్తేగా ఉంటాయి. నీ కాళ్ళు చేతులు పాపం చేయవు. దేవుని ఆశ్రయించే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సారాంశాన్ని పౌరుడు ఏమంటాడంటే, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు దేవుని ఆశ్రయించినట్టు ఏంటి తెలుసా? చెరలో నుంచి విడిపించబడటం.
దేవుని ఆశ్రయించడం అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన కొరకు జీవించడం. ఒక మాటలో చెప్పాలంటే నీ శరీరము దేవుని కొరకు సమర్పించుకోవచ్చు. ఇటువంటి స్థితి ఉందా? నీ కళ్ళతో చూడగానే వాటిని చూడడానికి నీ కళ్ళను వాడుకుంటా ఉన్నావు. నీ పెదాలతో మాట్లాడకూడని మాటలు మాట్లాడటానికి దేవుడు పెదాలను చూపించాడు తెలుసా? పెదాలను చేయరావాలని చెప్తుంది తెలుసా? వాక్యము కృతజ్ఞతాస్తుతులు రావాలంట. మన నోటి నుంచి దేవుడు మనకు చేసిన మేలు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు రావాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఏమొస్తున్నాయి మా పెదాల నుంచి? యెషయా అంటాడు కదా, యెషయా పెదాలు మాట్లాడుతూ అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య యెషయా పెదాలు దేవుడు పుట్టాడు, యెషయా పెదాలు దేవుడు మార్చాడు. యెషయా తాను ప్రత్యేకపరుచుకుంటా ఉన్నాడు ఆ జనాంగం. యెషయా దేవుని ఆశ్రయించిన వాడు ఉన్నవారిని అందరం దేవుని ఆశ్రయించాడు. మీరు దేవుడు ప్రేమిస్తున్న వారు నేను ఒప్పుకున్నాను నిజంగా. మీ సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి, మీ జ్ఞానాన్ని దేవుడికి ఇవ్వడానికి, మీ బలాన్ని దేవుడికి ఇవ్వడానికి ఆశపడుతున్న వారే. కానీ దేవుని ఆశ్రయించిన పరిస్థితులు చాలా వెళ్ళిపోతున్నాం. మేము ఒకసారి పరిస్థితులు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని నిన్ను ఆశ్రయించాలయ్యా, నా జీవితంలో నీ మేలును అందించడానికి సహాయం చేయి.